హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించే ఉంటారు, పత్రికల్లో చదివే ఉంటారు. మా నాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటన రాజధాని విషయంలో. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో విపరీతమైనటువంటి ధనాన్ని దోచేస్తున్నారు. అవినీతి, భూ కుంభకోణం జరుగుతూ ఉంది. విపరీతమైనటువంటి డబ్బును ఆర్జిస్తోంది తెలుగుదేశం పార్టీ. రెండవది, మూడు పంటలు పండే మంచి బంగారం లాంటి భూములను అనవసరంగా, అవసరం లేకపోయినప్పటికీ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ విరుద్ధం. కారణం, మొట్టమొదట తీసుకున్న రైతుల దగ్గర 50,000 ఎకరాలకే అతి గతి లేదు. అవే రాజధాని 5 సంవత్సరాల అవకాశం ఇస్తే రాజధాని నిర్మించలేకపోతేవి. పోనీ రైతులకు ఏమన్నా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇచ్చినావంటే అది సక్రమంగా చేయకపోతేవి. గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు. ఈ 7 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకునే 50,000 ఎకరాల భూములకు సంబంధించి రైతులను సంతృప్తి పరచలేకపోవడం, పైగా రాజధాని నిర్మించలేకపోయినావు. ఈ 7 ఏళ్ల కాలం నువ్వు చేసినది ఏంటంటే కనుక, అక్కడ ఉండబడిన ప్రాంతంలో కంప చెట్లు కొట్టుకోవడము, నీళ్ళు వస్తే మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తేసుకోవడము. ఇది తప్పు. నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళా నీ ధనదాహాన్ని తీర్చుకునే దానికోసము ఇంకొక 50,000 ఎకరాలు కావాలా? టోటల్గా 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తా అని చెప్పి స్క్వేర్ ఫీటుకు 14,000 రూపాయల చొప్పున, చదరపు అడుగుకు 14,000 రూపాయల చొప్పున నిర్మాణానికి డబ్బులు తీసుకొని నీ ఇష్టానుసారం రైతులను ఏడిపించి అవినీతి కుంభకోణంతో 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి మార్గం సుగమనం చేసుకుంటున్నారు. దోచుకుంటున్నారు, ఇతర దేశాలకు పోయి దాచుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎవరికీ సమ్మతం లేదు, ఎవరికీ లేదు. ఎందుకు సమ్మతం లేదు అంటే కనుక, 1,00,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం ఏంది అనేది రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. అసలు ఈ రాష్ట్రం ఉండే అప్పులలో జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోయినటువంటి దశలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా? ఈ అప్పులన్నీ ఎవరి నెత్తికొస్తాయి? భావితరాల మన పిల్లల భవిష్యత్తుకు భంగమే కదా, అప్పులమయమే కదా అనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఇది నిజంగా రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం మేరకు అమరావతి రాజధాని నిర్మాణమా, లేకపోతే నీ పార్టీ వాళ్ళను, నీ కులస్తులను, లేకుంటే నీ కుటుంబ సభ్యులను ఆర్థికంగా ధనవంతులు చేసేదానికోసం నిర్మించే రాజధాని? ఇదే రాష్ట్ర ప్రజలందరి ముందర ఉండే ప్రశ్నే. ఇదే విషయాన్నే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినది. నేను రైతుల పక్షపాతిని అని చెప్పినాడు నిన్న ఆయన. నేను రైతుల సింపథైజర్. రైతులను బాధిస్తున్నారు, రైతుల భూములు లాక్కుంటున్నారు, అనవసరమైన చోట అవసరం లేని డబ్బుతో అనవసరమైన రాజధాని నిర్మాణం పేరుతో 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో మీరు చేస్తూ ఉండే నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు, మీరు ధనాన్ని దోచుకుంటున్నారు. ఇదే ఆయన చెప్పింది. ఇది చెబుతూ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చినాడు ఆయన. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ,
గుంటూరు ఈ 3 యొక్క పట్టణాలను అనుసంధానం చేస్తూ మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఈ 3 నగరాలను, ఈ 3 పట్టణాలను అనుసంధానం చేస్తూ ఈ నేషనల్ హైవేని ఉపయోగించుకుంటూ మచిలీపట్నంలో ఉండబడిన పోర్టును ఉపయోగించుకొని, గుంటూరులో ఉండే విద్యా సంస్థలను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, విజయవాడలో ఉండబడినటువంటి ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని, 3 చోట్ల ఉండబడిన రైల్వే లైన్ను ఉపయోగించుకొని, ఈ 3 రోడ్లను అనుసంధానం చేసే నేషనల్ హైవేని ఉపయోగించుకొని ఇదివరకే విస్తృతంగా జనసంద్రమై పట్టణాలుగా ఏర్పడి వ్యాపార కేంద్రాలుగా ఉండబడిన ఈ ప్రాంతాన్ని మనం రాజధానిగా నిర్మించుకోగలిగితే ఏ 10,000 20,000 కోట్ల రూపాయలతోనే అద్భుతమైన రాజధాని మనం చేసుకోవచ్చు. పెద్ద శ్రమ కూడా ఉండదు. ఆడగట్టే 4 బిల్డింగులు ఇక్కడ కడితే సరిపోతుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజాధనాన్ని దోపిడీ చేయొద్దు. ఎప్పటికీ పూర్తిగా రాజధాని నిర్మించడం అనే సంకల్పం కంటే ఆల్రెడీ ఎదిగి ఉండబడినటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో మనము సులభంగా 1-2 సంవత్సరాల కాలంలో రాజధానిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడమే న్యాయం కదా. అందుకు సముచితమైనటువంటి ప్రదేశం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. ఇదే ఆయన చెప్పింది. ఇదివరకే ఆయన మాట్లాడినాడు, ఇప్పుడు మాట్లాడినాడు, ఇదివరకు మాట్లాడినాడు. మరి ఇప్పుడైతే స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే కదా, ఇదివరకు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి భేదం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు నిన్నటి దినం ఆయన. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. మేము రేపు ఎన్నికలలో మావిగన్ రాజధానిగా మేనిఫెస్టోలో పొందుపరిచి ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతాం. ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలకు మావిగన్ రాజధాని సమ్మతమైతే మాకు ఓటేయండి. లేదు, అమరావతి నిర్మాణం పేరుతో భూ కుంభకోణం చేసి దళదాహంతో దోపిడీ చేస్తా ఎన్నటికీ పూర్తి కాకుండా ఉండే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మిస్తానని బాబుగారు చెప్పే అబద్ధపు మాటలకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా అమరావతి మా రాజధాని అని ఆశిస్తారో వారు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి అత్యంత నిజాయితీగా, అత్యంత ధైర్యంగా చెప్పినాడు. నాకు తెలిసినంత వరకైతే రాజకీయ పార్టీలలో, రాజకీయ వర్గాలలో తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఒక 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతూ ఉండే నేపథ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గమనించి మావిగన్ అనేది ప్రజలకు సముచితమైన ప్రదేశము, ఇది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సెంటర్ పాయింట్ అవుతుంది, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకునేది, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది, ఇది అందరికీ ఇష్టము, ఇది ప్రజల మాటే జగన్ అభిప్రాయం అని చెప్పి భావించి మావిగన్ ఆయన ప్రకటన చేసినాడు. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత ధైర్యంగా 2024 ఎన్నికల్లో ఆయన చెప్పినాడు ఒక మాట, 19 నుంచి 24 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి ఉంటే, నా వలన ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి. నా వలన ఏ కుటుంబానికైనా మేలు జరగకపోతే, కీడు జరిగి ఉన్నా, మేలు జరగలేదని అభిప్రాయం ఉన్నా నన్ను తిరస్కరించండి అని చెప్పి ఓటు అడిగిన ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇది ముమ్మాటికి నిజం ప్రజలారా. అది మీరే సాక్ష్యం, ఆ ప్రజలే సాక్ష్యం. ఈరోజు కూడా అదే నిజాయితీని, అదే ధైర్యాన్ని ప్రదర్శించినాడు. మావిగన్ అనే రాజధాని నచ్చితేనే ఓటేయండి, నచ్చకపోతే బేద్దన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలా మనిషికి, ఎంత నిజాయితీ ఉండాలా. అదే ఆ మాట మాట్లాడితే నాకు ఆయన ఆ మాట మాట్లాడినప్పుడు మేము రాయలసీమలో కాబట్టి మాకు ఇక్కడుండే మా లాంగ్వేజ్ గుర్తొచ్చింది. నిజంగా ఎక్కడైనా మా రాయలసీమలో, మా ప్రాంతంలో కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతంలో ఎక్కడైనా మా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భం, పంచాయతీ ఏదైనా గొడవ ఏదైనా జరిగినప్పుడు ఎక్కడైనా మాట్లాడుకుంటే అత్యంత నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టుగా, నీకు నాకు బలపక్రం లేకుండా అంటారు. అంటే పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడి చెబితే అదే మా రాయలసీమలో అయితే ఒక మాట అంటారు, ఇదిరా మగోని మాట అంటారు. ఏమంటారు? ఇదిరా మగోని మాట, మగోని తిన్న మాట్లాడినామంటారు. నేను కూడా చెప్తానా, ఇది మగోని మాట జగన్, ఇది మగోని మాట. అంగీకరిస్తాం. మావిగన్ యొక్క ప్రతిపాదనను, మా నాయకుని యొక్క ప్రతిపాదనను హృదయపూర్వకంగా రాచమూల శివప్రసాద్ రెడ్డి అనే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, నాయకునిగా నేను మద్దతిస్తానా,
స్వాగతిస్తానా? నా ఓటు మావిగన్కే, నా ఓటు మావిగన్కే. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉండే నా ఓటరు దేవులను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఓ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశివులారా, మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పట్టణాలకు అనుసంధానమైన మధ్యలో ఎక్కడైనా మన రాజధాని నిర్మించుకొని తక్కువ ఖర్చుతో అప్పులు లేకుండా మన రాజధాని నిర్మాణాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మించుకునేది మీకు సమ్మతమైతే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం మేనిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పిన అభిప్రాయం మావిగన్ మీకు నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రొద్దుటూరులో నాకు ఓటేయండి. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా అమరావతి బెస్ట్, భూ కుంభకోణం, ధనదాకంతం దోపిడీ చేస్తూ ఉండే, ఎప్పటికీ పూర్తి కాకుండా ఉండే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మితమవుతుందని ఆయన చెప్పే అందని ద్రాక్ష పండు పుల్లనలాగా ఉండే ఆ రాజధానికే ఆసక్తి కలిగిన వాళ్ళు ఓటు వేయచ్చు తెలుగుదేశం పార్టీకి. అందుకే మా నాయకుని యొక్క అభిప్రాయాన్ని మద్దతిస్తాం, స్వాగతిస్తాం, మేనిఫెస్టోలు ఇదే పొందుపరుస్తాం. రేపొద్దున మేము ఎన్నికలకు పోయేటప్పుడు కూడా 4 అంశాలతో మేము ఎన్నికలకు పోతాం. ప్రజలారా, 4 అంశాలతో మేము ప్రజలకు పోతాం, ప్రజల దగ్గరికి పోతాం. 1, రాజధాని, మావిగన్ మా రాజధాని, ఈ ప్రతిపాదనతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తాం. 2, చంద్రబాబు నాయుడు 24 ఎన్నికల కంటే ముందు మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఏమైతే అందిస్తా అని చెప్పినాడో ఆ సంక్షేమ పథకాలు మీకు అందించి ఉంటే చంద్రబాబు నాయుడు ఓటేయండి. ఆ సంక్షేమ పథకాలు మీకు అందించకుండా మోసం చేసి ఉంటే తిరస్కరించండి. 3, ఏవైతే నేను అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, సంపదను సృష్టించి మీకు పంచుతా, అభివృద్ధి చేయగలుగుతా అని చెప్పినాడో ఇచ్చిన మాట మేరకు సంపదను సృష్టించి ఉండి మీకు పంచి ఉండి అభివృద్ధిని చేసి ఉంటే మీ నియోజకవర్గాల్లో మౌలికమైన వసతులతో విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి ఉంటే ఆయనకు ఓటేయండి, లేకపోతే తిరస్కరించండి అని అడుగుతాం. 4వది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు పటిష్టంగా పరిరక్షణలో ఉన్నాయంటే ఆయనకు ఓటేయండి. శాంతి భద్రతలు క్షీణించినాయి, ఆడపిల్లల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ లేదు, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, లాకప్ డెత్తులు ఎక్కువైపోయినాయి, లాకప్ దహనాలు ఎక్కువైపోయినాయి, అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా రెడ్ బుక్ లోకేష్ బాబు రాజ్యాంగం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. సగటు మనిషి సంతోషంగా, స్వేచ్ఛగా, భావ ప్రకటనతో జీవించగలిగిన స్థితి ఈ రాష్ట్రంలో లేదు అని మీరు నమ్మి ఉంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, లేదంటే సైకిల్కి ఓటేయండి. ఇవి ఈ 4 అంశాలతోనే మేము ఎన్నికలకు పోతాం. రాజధాని, సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలు. ఇంత నిజాయితీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచి ఓటు అడగబోతున్నాం. దీని మీద వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కనుక ఈరోజు రేపు ఇంకా రకరకాలుగా వ్యంగ్యము, రకరకాలుగా అవులయ్య, రకరకాలుగా దూషణ జగన్మోహన్ రెడ్డిని చేస్తూ మాట్లాడతారు. ఇవి సరైన మాటలు కాదు. మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, కూటమిలో ఉండే వారికి చెప్తా ఉన్నా, ఇది సరైనది కాదు. మీరు రాజకీయ విమర్శ చేయాలనుకుంటే మావిగన్కి సంబంధించి మీరు ఏం చేస్తారో రాజకీయ విమర్శ చేయండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే మీరు చెప్పండి, ఎస్ మేము స్టాండ్ అయినాం, 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో అప్పులు చేసి మేము అమరావతిని నిర్మిస్తాం. మరో 50 సంవత్సరాలకు, మరో 20 సంవత్సరాలకు, మరో 10 సంవత్సరాలకు, లేదు ఈ 3 సంవత్సరాల కాలంలో నిర్మించి మీకు ఇస్తాం, అప్పులు చేసేదే సరే అని చెప్పండి. ఇది మీకు నచ్చితే మాకు ఓటేయండి, లేదు మీకు మావిగన్ నచ్చితే ఓటేయని చెప్పి జగన్ చెప్పినట్టే మగోని మాట మాట్లాడండి. అబ్బా, నేను చెప్తాను కదా మా రాయలసీమలో మాట్లాడే మాట. ఇట్లా మాట్లాడితే మా రాయలసీమలో ఇట్టే అంటారు, వీడిగా మగోడని, ఇదిరబ్బా మగోని మాట అంటారు, ఇదిరబ్బా మగోని మాట అని. ఇప్పుడు నేనే చెప్తాను కదా జగన్ మాట్లాడే మాటకు ఇదిరబ్బా మగోని మాట నిజాయితీగా చెప్పినాడంట. మీరు ఇట్టనే నిజాయితీగా మాట్లాడాలా. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు నిష్ప్రయోజనం. దీనివలన వచ్చిన ప్రయోజనం ఎంత మాత్రం లేదు. చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ మాటనే మా బాట. ఇదే మా సిద్ధాంతం. ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ నోట్లో నుంచి వస్తుంది.
జగన్ మాట అయితే ఏదైతే అవుతుందో అదే మా బాట, అదే మా నడక. మావిగన్ ప్రజల అభిప్రాయం, అదే జగన్ మాట, అదే రాచమల్లు లాంటి కార్యకర్తలు నాయకుల యొక్క బాట, అదే. సెలవు. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.